పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని, నిరంతరం అట్టడుగు వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా గణపవరం మండలంలోని బుద్దారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని కోరారు. పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తామని అన్నారు. 6 గ్యారంటీల పథకాలలో భాగంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని మహిళలకు పరిపూర్ణంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పీడీ పురుషోత్తం, తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ అరుంధతి, మండల వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి చోటేమియా, మండల అధ్యక్షులు రేపాక రాజేందర్, గ్రామ సర్పంచ్ గండ్ర ఆగమరావు, ఉప సర్పంచ్ మల్లవేన రవి, నాయకులు సంపత్రావు, భాస్కర్ రావు, మాలభద్రయ్య, సంగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఉంటాను చెప్పిన కానీ 450 ఓట్లు నీ ఊళ్ళే పోతాయని పక్కోడంటే మనకు కొంచెం